సో అంటే అసలు వేదం అంటే ఏంది? అసలు వేదం గురించి వివరించండి ఒకసారి. వేదం అంటే ఏమిటి? హ్మ్. అదే మీకు వచ్చాను. అవును. దేని నుండి మనం ధర్మాన్ని తెలుసుకుంటామో దాన్నే వేదము అంటాం. వేదాలు 4 రకాలు. ఓకే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అయితే ఋగ్వేదంలో ఏం చెప్పబడి ఉందంటే మంత్రాలు, స్తోత్రాలు, దేవతల యొక్క మంత్రాలు, స్తోత్రాల గురించి ఉంటుంది ఎక్కువ. తర్వాత యజుర్వేదం, యజ్ఞాలు, యజ్ఞ పరిక్రియలు, వాటి మంత్రాలు ఇది ఉంటుంది యజుర్వేదంలో. తర్వాత సామవేదంలో గానము, సంగీతం మొదలగు వాటి గురించి ఉంటుంది. తర్వాత అథర్వణ వేదం, దీంట్లో దైనందిన జీవితంలో మంత్రాలు, తంత్రాలు, యంత్రాల గురించి ఉంటుంది. వేదాల గురించి అందరు చదువుకోలేరు, అంటే కొంతమంది చదువుతారు కదా, సో అందరు చదువుకోవచ్చా వేదం? చదువుకోవచ్చు, ఓపిక. ఏమని చదివితే తప్పేముంది, వేదాలు ఎంత చదివితే అంత మంచిది, జ్ఞానం వస్తుంది. ఓకే. ఏదున్నా మనం వేదాల సాక్షిగానే మాట్లాడాలి. మంత్రశాస్త్రం కూడా వేదాల గురించే ఎక్కువ, అంటే వేదాలను ఆధారపడే చేయాలి మనం కూడా. ఓకే. అథర్వణ వేదం అన్నీ చెప్తుంది కదా, దైనందిన జీవితంలో మనం ఏంటి మనం సక్సెస్ కావాలంటే అందులో ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. మరి అథర్వణ వేదం చదివితే చాలా మంచిది. ఓకే. సో అందులో రెమెడీస్ దొరుకుతాయి మనకి? తంత్రాలు అంటే అదే కదా, తంత్రం అంటేనే రెమెడీ. ఓకే. ఏ సమస్యకు ఇట్లా ఉంటాయని, అది వేద సాక్షి తంత్రాలు అంటారు. ఓకే. అట్లా అంటే మనం ఈ సమస్యతో బాధపడుతూ అది చదవంగానే మనకి ఏ సమస్యలు ఉన్నాయో అలా మనకి కనెక్ట్ అయిపోతాం. ఓకే. అవి పనిచేస్తాయి. వేదంలో ఉన్నటువంటి ఏ విషయం అయినా సరే దాన్ని నువ్వు చదివినావు అనుకో, అది మనసుకు ఎమ్మటే తలుగుతుంది ఇక్కడ. ఓకే. అందుకని అవి వాస్తవాలు కదా, అవి మనకు ఋషులు ఇచ్చారు, ఆల్రెడీ ఋషులు ప్రిపేర్డ్ అయ్యి మనకి ఇచ్చారు అవి. అందుకని చెప్పేసి వాటి యొక్క పాజిటివ్ ఎనర్జీ ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. ఓకే. వేదాలు చదవాలి, మంచిది. ఓపిక తెచ్చుకొని చదవాలి, కొంచెం కఠినమే చదవాలి, ఓపిక తీసుకొని. ఓకే. మీరు చదివిరా వేదాలు? చదివితేనే కదా చెప్పేది మరి. ఓకే. అంటే ఆ వేదాలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా నాకైతే పట్టిన టైం అంటూ ఏం లేదు, ఖాళీ టైంలో చూసుకుంటాం. నాకు వేదాలంటేనే ఇష్టం ఎక్కువ. నేను ఇంట్లోకి రావడమే వేదం. ఫస్ట్ మంత్రసిద్ధి జరిగిన తర్వాత వేదాలనే పట్టుకున్నాను నేను. ఫస్ట్ వేదాలను పట్టుకొని తర్వాత మన తెలుగు గ్రంథాలు ఉంటాయి, కొంచెం మంచి మంచి గురువులు రాసినాయి, దాన్ని అనుసరించి కొంత మంచి మంచి గురువులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒద్దిపాటి పద్మాకర్ మొన్న కూడా చెప్పిన గరుడ పురాణం ఆయన రాసిండు తెలుగులో. అలాంటి గురువులై కొన్ని తాంత్రిక గ్రంథాలు ఉంటాయి, దాంట్లో కూడా ప్రిపేర్ కావడం.